మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్, మీరు ఏ ఏరియాకి సంబంధించిన హాస్పిటల్ అండి ఇది? ఇది సింగరాయకొండ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. నా పేరు డాక్టర్ చైతన్య కృష్ణ. సార్, ఇప్పుడు ఈ హాస్పిటల్స్లో ఈ మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఎంతవరకు మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించిన సదుపాయాలు ఎంతవరకు అయితే మనం ఈ హాస్పిటల్ ద్వారా వాళ్ళకి మనం క్యూర్ చేయగలం? ప్రజెంట్ ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా కొనసాగుతుంది. ఇక్కడ యావరేజ్ ప్రతిరోజు 80 మంది పేషెంట్లు ఓపీ బేసిస్లో వచ్చి టెస్టులు చేయించుకొని మెడిసిన్స్ తీసుకొని వెళ్తారు. కొంతమంది ఫీవర్స్ అట్లా ఉన్న వాళ్ళు, తర్వాత ఏదన్నా ఓపీ పాయిజనింగ్ కానీ, స్కార్పియన్ బైట్ కానీ, స్నేక్ బైట్ కానీ ఇట్లాంటివి ఉంటే ఫస్ట్ మేము మా దగ్గరికి వచ్చిన వెంటనే వాళ్ళ వైటల్స్, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది చూసి స్టెబిలైజ్ చేసి మా దగ్గర ఇంజెక్షన్స్ యాంటీ స్నేక్ వెనమ్ ఇస్తాము. ఒక డోస్ ఇస్తాము. తర్వాత ఓపీ పాయిజనింగ్ అయితే స్టమక్ వాష్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ అవి పెట్టి స్టెబిలైజ్ చేసి మేము రిమ్స్కి రిఫర్ చేస్తున్నాము. సార్, ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేసేటువంటి క్రమంలో కాన్పులు అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? కాన్పులు, సాధారణ కాన్పులు జరుగుతాయి. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కాకుండా, ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్లు కాకుండా, ఇంకేదైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీలు కాకుండా మిగతా నార్మల్ డెలివరీస్, ఏ విధమైన రిస్క్ లేని పేషెంట్లకి మా దగ్గర సాధారణ కాన్పులు అవేవి చేస్తుంటాము. ఏదైనా రిస్క్ అనుకున్నా లేకపోతే ప్రాబ్లమాటిక్ అనుకుంటే మేము దగ్గరలో ఉన్న కందుకూరు ఏరియా హాస్పిటల్కి కానీ, ఒంగోలు రిమ్స్కి కానీ రిఫర్ చేస్తున్నాం. అంటే ఆపరేషన్స్ అలాంటివి ఏదైనా జరిగితే సార్? సి సెక్షన్, ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్ కనుక జరిగితే నార్మల్ డెలివరీకి మేము ట్యాకిల్ చేయము. అది నెక్స్ట్ సిజేరియన్ సెక్షన్కే పడింది కాబట్టి అది కేసులు మేము రిఫర్ చేస్తుంటాం. అంటే ఇక్కడ ఆపరేషన్స్ చేయరు? సి సెక్షన్లో చేయరు, ఇక్కడ చేయరు. సార్, ఇప్పుడు వయసు తక్కువ అంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కాన్పులకు వచ్చినప్పుడు అలా అప్పుడు ఎలా చేస్తారండి? చైల్డ్ మ్యారేజ్ కిందకు వస్తుంది. దాన్ని మేము రిమ్స్కి హై రిస్క్ కింద తీసుకుంటాము. ఒంగోలు రిమ్స్కి రిఫర్ చేస్తాం, ఒంగోలు సెంటర్కి లేదా కందుకూరు ఏరియా హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. అంటే వాళ్ళకి ఏమన్నా మీరు సజెషన్స్ చెప్తారా? వచ్చినటువంటి వాళ్ళ అమ్మాయి తరపునటువంటి వాళ్ళ బంధువులకు కానీ, వాళ్ళ భర్తకు కానీ ఏమైనా సజెషన్స్ చెప్తారా? ఖచ్చితంగా చైల్డ్ మ్యారేజెస్ బిలో 18 ఇయర్స్ చేసుకోకూడదు. ఒకవేళ అలా చేసుకున్నా కానీ 21 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా కుటుంబ నియంత్రణ సాధనాలు, ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ 21 ఇయర్స్ వరకు వాళ్ళ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలి. ఇన్ కేసు వస్తే కనుక నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. మదర్కి ఏదన్నా హెల్త్ ఇబ్బందులు వస్తాయి కాన్పు అయ్యే సమయంలో. అందువలన గైనకాలజిస్ట్ అందుబాటులో ఉండే హాస్పిటల్కి మేము రిఫర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు సార్? స్టాఫ్ 3 స్టాఫ్ నర్సులు ఉన్నారు. సింగరాయకొండ పిహెచ్సికి సంబంధించి 2 మెడికల్ ఆఫీసర్స్, ఆకల పిహెచ్సికి సంబంధించి 2 మెడికల్ ఆఫీసర్స్. ఆకల పిహెచ్సికి బిల్డింగ్ లేదు కాబట్టి ఆ మెడికల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పిల్లలు అంటే నర్సింగ్ చేసేటువంటి పిల్లలు వస్తున్నారు కదా, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్స్ ఉంటాయి ఇక్కడ? నర్సింగ్ చేసే పిల్లలకి ఫీల్డ్ ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏఎన్ఎంస్, ఒక ఏఎన్ఎం ఫీల్డ్లో ఏ విధంగా వ్యాక్సినేషన్ వేస్తారు, ఏ విధంగా ఎన్సిడిసిడి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లేదా కమ్యూనికబుల్ డిసీజెస్ ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తాయి, ఫీల్డ్లో మనం వాటిని ఎలా నివారించాలి, టీకాలు పిల్లలకి ఏ వయసు పిల్లలకి ఏ టీకాలు వేయాలి, తర్వాత టీకాలు వచ్చిన తర్వాత జిల్లా నుంచి మన పిహెచ్సికి వచ్చిన తర్వాత కోల్డ్ చైన్ అని ఉంటుంది, వాటిని +2 to +8 degrees సెంటీగ్రేడ్ వద్ద మెయింటైన్ చేయాలి. అవి ఎలా చేస్తున్నారు అనేది ట్రైనింగ్ ఉంటుంది. ఇంజెక్షన్స్ ఎలా చేయాలి, సెలైన్ పెట్టడం దగ్గర నుంచి బీపీలు చూడటము, వైటల్స్ రికార్డ్ చేయటము, ఇట్లాంటి బేసిక్స్ అన్నీ నేర్పిస్తారు. అంటే వాళ్ళు ప్రాక్టికల్గా చేపిస్తున్నారు? వాళ్ళు నేర్పిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం. నమస్తే. మీరు ఏ కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారండి? మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సింగరాయకొండ. కాలేజ్ నేమ్ వచ్చి ఏఆర్సీ అండ్ జీవీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండి. మేము పిల్లల్ని నర్సింగ్ స్టూడెంట్స్ అండి. వీళ్ళు 2 years MPHW నర్సింగ్ అనేది చదువుతూ ఉంటారు. ఇంటర్మీడియట్లో ఇది ఒక వొకేషనల్ గ్రూప్.
ఇది వచ్చి 2 years ఉంటుంది. ఈ 2 yearsలోనే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అని డ్యూరింగ్ ద స్టడీ టైంలోనే వాళ్ళు ప్రాక్టికల్గా అన్ని నేర్చుకోవడం కోసం ఈవెన్ ఇంజెక్షన్స్ చేయడం కానీ మెడికేషన్స్ అండ్ హౌ టు యూజ్ ద మెడికేషన్స్ అనే పేషెంట్స్ కానీ వాళ్ళకి పేషెంట్స్ ఎలా ఓపీ రాయాలి, డాక్టర్స్ దగ్గర ఎలా చెకప్ చేస్తున్నారో అవన్నీ అబ్జర్వ్ చేయడం అండ్ వ్యాక్సినేషన్ ఎలా ఇవ్వాలి ఇమ్యునైజేషన్ ఇచ్చే టైంలో ఇలా అన్నీ కూడా నేర్చుకోవడానికి పిల్లల్ని ఇక్కడికి ఒక 1 month పాటు మేము ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. వీళ్ళని ఇక్కడైనా లేకపోతే ఇంకెక్కడైనా ట్రైనింగ్కి బయట అవుట్కట్స్ పంపిస్తారు? ఇక్కడ కొంతమందిని ఉంచుతాము అండ్ కొంతమందిని వచ్చేసి బయట ఫీల్డ్ వర్క్కి సచివాలయాల్లో అలాట్ చేస్తాము. వాళ్ళు వెళ్ళేసి అక్కడ ఇమ్యునైజేషన్ ఇవ్వడం అండ్ సర్వే హౌ టు కండక్ట్ సర్వే అనేది కూడా నేర్చుకుంటారు. అంటే అక్కడ ఎవరు ఉంటారు మేడం సచివాలయాల్లో? ANMs ఉంటారు సార్ అండ్ ఆశా వర్కర్స్ ఉంటారు. వాళ్ళతో మా స్టూడెంట్స్ని పంపిస్తాం అన్నమాట. వాళ్ళు అక్కడ ప్రాక్టికల్గా అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫీల్డ్ వర్క్ మొత్తం చూసుకుంటారు. అంటే సర్వే చేయడం, ఒక పర్టికులర్ హెల్త్ డిసీజ్ గురించి సర్వే చేయడం అనేది ఎలాగా అండ్ వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, ఆ హెల్త్ కండిషన్ గురించి ఆ డిసీజ్ రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి చెప్పడం కానీ, వస్తే ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అండ్ వస్తే కనుక ఆ పర్టికులర్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ ఉందనుకోండి, దానికి సంబంధించిన సైన్స్ అండ్ సింటమ్స్ ఎట్లా ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ ఎలా అప్రోచ్ అవ్వాలి హాస్పిటల్కి అన్ని కూడా స్టూడెంట్స్ అనేది వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ త్రూ ఆరోగ్య విద్య ద్వారా ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వీళ్ళు మామూలుగా మన పేషెంట్స్ దగ్గరికి వెళ్తా ఉంటారు కదా, వెళ్ళి ట్రీట్మెంట్ చేసే క్రమంలో వీళ్ళకి ఏమన్నా అంటే వీళ్ళకి కూడా అలాంటి ఏదన్నా రాకుండా ఏదన్నా సేఫ్టీ అనేది మేము ఆల్రెడీ చెప్పుకుంటాం సార్. వాళ్ళకి గ్లౌ వేసుకోవడం అండ్ పర్సన్కి మధ్య కొంచెం కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయడం, దూరం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం కానీ అండ్ మాస్క్ వేసడం, అంటే యూనివర్సల్ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకోమని చెప్తాము వైల్ డూయింగ్ ఏ ట్రీట్మెంట్. ఇప్పుడు వీళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ట్రీట్మెంట్ ప్రస్తుతానికి ఇప్పటికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మేడం? వీళ్ళు ఇప్పటికి 15 days 16 days అయిపోయింది సార్. 1 monthకి మాకు ప్రపోజల్స్ వచ్చున్నాయి. ఇప్పుడు వీళ్ళు మరి ఇక్కడికి ఎంత దూరం ఉంది కాలేజీ? ఒక 2 kilometers. మరి వీళ్ళు ఎట్లా వస్తారు ఇక్కడికి? బై ఆటో కానీ బై వాక్ కానీ వచ్చేస్తారు. అంటే నియర్ బై ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్ నుంచి వచ్చేయడం అండ్ డే స్కాలర్స్ వాళ్ళు ఓన్ వెహికల్లో వచ్చేయడం ఇలాంటివి చేస్తారు. అంటే వీళ్ళు మామూలుగా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి మళ్ళీ కాలేజీకి వెళ్ళేటువంటి క్రమంలో వీళ్ళకి ఏమన్నా వెహికల్ ఏమన్నా అరేంజ్మెంట్ చేస్తారా లేకపోతే బై వాక్ అయినా? లేదు సార్, ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా వెళ్తారు. బై వాక్ కావచ్చు, ఆటో కావచ్చు, కొంతమంది సైకిల్స్ వేసుకొని వస్తారు, స్కూటీ ఇట్లా. మరి వీళ్ళు వెళ్ళేటువంటి క్రమంలో మీరు ఏమన్నా వీళ్ళని నేను అబ్జర్వ్ చేస్తుంటారా? వాళ్ళకి వచ్చేటప్పుడు మేడం చూస్తారు, వెళ్ళేటప్పుడు నేను వాళ్ళతో పాటే మూవ్ అవుతాను. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ లో ఎవరన్నా ట్రీట్మెంట్ చేసే దానికి కొంచెం ఇంప్రూవ్ అయి ఉన్నారా? అంటే డైరెక్ట్ అనేది వాళ్ళకి కొంచెం ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది సార్. వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, పేషెంట్స్తో ఎలా మింగిల్ అవ్వాలి అండ్ వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా సెకండ్ ఇయర్స్కి ఐడియా ఉంటుంది అండ్ ఫస్ట్ ఇయర్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రాక్టికల్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళకి ఏమన్నా అంటే వీళ్ళ స్టడీస్ సంబంధించి ఏమైనా హెల్ప్గా అవుతుందా? అంటే వీళ్ళ పరీక్షలు కానీ వాటికి ఏమన్నా? ఎస్ సార్, వీళ్ళకి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది ఇట్స్ ఎ మస్ట్ అన్నమాట. అంటే ప్రాక్టికల్గా వర్క్ నేర్చుకోవడానికి MPHWగా మనకి తర్వాత సర్టిఫికేట్ రావాలంటే అండ్ ఇలా వర్క్ నేర్చుకున్నందుకు కూడా గాను 100 marks ఉంటుంది పర్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఒక 100 marks అండ్ సెకండ్ ఇయర్ ఒక 100 marks ఉంటుంది. వాళ్ళు ప్రెజెంట్ చేసే దాన్ని బట్టి, వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి మేము ఆ మార్క్స్ అనేది అలాట్ చేస్తాము. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం గారు మీ పేరు? రూపారాణి సార్, సింగరాయకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చాను సార్, ప్రకాశం డిస్టిక్ మాది. తర్వాత ఇక్కడ పిల్లలు నర్సింగ్ పిల్లలు సార్. వీళ్ళు గ్రూప్ వచ్చి MPHW అంటారు. MPHW అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ అని. ఇది 10th class అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివే 2 years కోర్స్ సార్. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఈ 2 years అయిపోయిన తర్వాత గవర్నమెంటే వీళ్ళకి అప్రెంటిస్షిప్ అని 1 year జాబ్ ట్రైనింగ్ కోర్స్ అని పెడతారు. ఇది ఈ 1 year జాబ్ ట్రైనింగ్ కోర్స్ అంటే దీనివల్ల యూస్ ఏముంటుందంటే వీళ్ళు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ అనేది వీళ్ళకి వస్తుందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చేసిన హాస్పిటల్లో వీళ్ళకి 1 year పాటు ఒక సర్టిఫికేట్స్ అని ఇస్తారన్నమాట. ఆ సర్టిఫికేట్స్ వీళ్ళు ఏమవుతారంటే ANM పోస్టులు పడ్డప్పుడు, నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ ఈ సర్టిఫికేట్స్తో పాటు ఈ అప్రెంటిస్షిప్ ఉన్న సర్టిఫికేట్ కూడా పెడితే వీళ్ళు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. వీళ్ళు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇంటర్మీడియట్ కాకుండా డిగ్రీ చదువుకో
చదువుకోవాలని కోరిక కూడా ఉంటుంది కాబట్టి అలాంటి పిల్లలకు కూడా ఏమవుతుంది అంటే ఇంటర్మీడియట్ చదివినట్లయితే వీళ్ళకి శాలరీ వచ్చి 20,000 వరకు ఉంటుంది. అదే డిగ్రీ చదివినట్లయితే వీళ్ళకి 35, 40 దాకా వీళ్ళకి శాలరీ అనేది కంపల్సరీగా ఉంటుంది, ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా కానీ. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే పిహెచ్సిలో కూడా వీళ్ళకి జిఎన్ఎం అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది సార్. వీళ్ళకి 45, 50 వరకు వీళ్ళకి బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. తర్వాత ఈ జిఎన్ఎం ఎంపీహెచ్డబ్ల్యూ అయిపోయిన తర్వాత జిఎన్ఎం ఉంటుంది. జిఎన్ఎం తర్వాత బిఎస్సి నర్సింగ్ కూడా వీళ్ళు చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది కంపల్సరీ ఉంటుంది సార్. బిఎస్సి నర్సింగ్ చేయాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి వీళ్ళు. తర్వాత ఎంఎస్సి నర్సింగ్ కూడా వీళ్ళకి చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎంఎస్సి నర్సింగ్ చేసినట్లయితే వీళ్ళు మామూలుగా కాలేజీలో ట్యూటర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఎంఎస్సి నర్సింగ్ చేసినట్లయితే వీళ్ళకి 1 lakh వరకు శాలరీ అనేది కంపల్సరీగా ఉంటుంది సార్ వీళ్ళకి. తర్వాత ఈ ఎంపీహెచ్డబ్ల్యూ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏమేమి నేర్చుకుంటారంటే పిహెచ్సికి వచ్చిన తర్వాత ఓపీ ఎలా రాయాలి, పేషెంట్స్ వచ్చినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, డాక్టర్ రూమ్ దగ్గర మనం ఎలాంటి అబ్జర్వేషన్ ఏమేమి చేయాలి, సార్ ఎలా చూస్తారు, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, అవన్నీ కూడా వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు సార్. తర్వాత ఇంజెక్షన్ రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఇంజెక్షన్ రూమ్లో ఏమేమి మెడిసిన్స్ ఉంటాయి, పేషెంట్స్కి ఏమేమి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఏ డిసీజ్కి ఏమేమి ఇంజెక్షన్ ఇవ్వాలి, తర్వాత ఎంత డోస్ ఇవ్వాలి అనేది కూడా వీళ్ళు తెలుసుకుంటారు. తర్వాత ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఎక్స్పైరీ డేట్ కానీ ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని పేషెంట్ని అడిగి కరెక్ట్గా వేసే విధంగా వీళ్ళు నేర్చుకుంటారు సార్. ఫార్మసీ ఉంటుంది. ఫార్మసీ దగ్గరికి వచ్చిన తర్వాత మెడిసిన్స్ ఉంటాయి సార్. ఏ డిసీజ్కి ఏమేమి మెడిసిన్స్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి అనేది చెప్తారు. మెడిసిన్స్తో పాటు కూడా ఎలాంటి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది కూడా వీళ్ళు నేర్చుకుంటారు. తర్వాత పేషెంట్స్ కూడా వీళ్ళు హెల్త్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఇస్తారు. తర్వాత ల్యాబొరేటరీ ఉంటుంది. ల్యాబొరేటరీలో పిహెచ్సి లెవెల్లో ఏమేమి టెస్టులు చేస్తారనేవి అవన్నీ కూడా వీళ్ళు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సార్. ఓన్లీ పిహెచ్సిఏ కాకుండా ఫీల్డ్ వర్క్ కూడా ఉంటుంది సార్. వీళ్ళు విలేజెస్ కూడా వెళ్తారు. కొంతమంది విలేజెస్లో వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే డోర్ టు డోర్ సర్వే అనేది కంపల్సరీగా చేస్తారు. ఒక హౌస్ని ఎలా వీళ్ళు సర్వే చేయాలనేది నేర్చుకుంటారు. అక్కడ ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్స్ ఎలా ఇవ్వాలి, తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్స్ ఏమేమి ఉంటాయి, ఓకేనా సార్. ఇవన్నీ కూడా వీళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం అనేది కంపల్సరీగా ఉంటుంది సార్ ఎంపీహెచ్డబ్ల్యూ వల్ల. ఓకే, థ్యాంక్ యూ సార్. మా నీ నేమ్? రజనీ సార్. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చాను. ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ చేస్తున్నావు? 15 days అవుతుంది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా నేర్చుకుంటున్నావా? చాలా నేర్చుకున్నాం సార్. ఏం నేర్చుకున్నారు? ఓపీ రాయడం కానీ, టాబ్లెట్లు ఇవ్వడం కానీ, ఇంజక్షన్లు వేయడం కానీ అన్ని రకాలుగా నేర్చుకున్నాం. మీరు ఈ ట్రీట్మెంట్ చేసేటువంటి క్రమంలో పేషెంట్స్ దగ్గర ఎలాంటి తీసుకుంటున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మాస్కులు ధరించడం కానీ, గ్లౌజులు వేసుకోవడం, డిస్టెన్స్ పాటించడము, తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం చేస్తున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మీ నర్సులు కానీ వీళ్ళంతా మీకు ఎట్లా బాగానే రిసీవ్ చేసుకుంటున్నారా? సార్ బాగానే రిసీవ్ చేసుకుంటారు. మీకు ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ చేసేటువంటి క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అటువంటి ఏం లేదు సార్. ఏమమ్మా? మంజుశ్రీ సార్. మంజుశ్రీ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చాము. అంటే మీరు ఇక్కడే ఉంటున్నారా? మీ హౌస్ వేరే ఊరా? వేరే ఊరు సార్. ఏ ఊరు? వలేటివారిపాలెం. అక్కడి నుంచి హాస్టల్లో ఉంటున్నాం సార్. హాస్టల్లో ఉండి కాలేజీకి వెళ్ళి ఇక్కడికి వస్తున్నారు. ఓకే అమ్మా, మీరు ఇప్పుడు ఏ సంవత్సరం చదువుతున్నారు మీరు? సెకండ్ ఇయర్. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, దాని గురించి కొంచెం మాకు చెప్పండి. అంటే ట్రైనింగ్ మీకు ఎలాగుంటుంది అనేది? ట్రైనింగ్ అంటే మాకు ఇది ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది సార్. అంటే పేషెంట్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళని ఎలా చూడాలి, మొత్తం వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కానీ ఇంజెక్షన్ కానీ మొత్తం ఇంకా మనం చూసుకుంటాం సార్. ఇప్పుడు ఇక్కడ డాక్టర్ గారు కానీ నర్సులు కానీ మీకు ప్రాక్టికల్గా చేయడానికి మీకు అవకాశం కల్పిస్తున్నారా? ఇస్తున్నారు సార్. వాళ్ళ దగ్గర నుండి మాకు చూపిస్తారు ఎలా చేయాలి, నెక్స్ట్ మేము చేస్తాం. బయట సచివాలయాల్లోకి వెళ్తున్నారు కదా, మరి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి? అక్కడ కూడా వాళ్ళు ఫస్ట్ నేర్పిస్తారు మాకు, ఇంజెక్షన్ అవన్నీ ఎలా చేయాలి, ఇమ్యునైజేషన్ మొత్తం అవన్నీ నేర్పిస్తారు మాకు. నెక్స్ట్ డే మేము దాన్ని చేస్తాం. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఈ ట్రైనింగ్ వల్ల మీకు హెల్ప్గా ఉందా? హెల్ప్ఫుల్గా ఉంది సార్. అంటే ఇంజెక్షన్స్ వేయటం నేర్చుకున్నారు? నేర్చుకున్నాం. ఇంకేమేంటి నేర్చుకున్నారు? ఇంకా మెడిసిన్స్ అంటే ఏ మెడిసిన్స్ ఎవరికి ఇవ్వాలి, ఏ డిసీజ్కి సంబంధించిన మెడిసిన్స్, ల్యాబ్ అయితే బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, అన్ని టెస్టులు, ఓపీ ఎలా రాయాలి, పేషెంట్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎలా హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మొత్తం నేర్చుకున్నాం సార్. ఫస్ట్ ఎయిడ్ కానీ. అంటే ఒక వ్యక్తి దెబ్బ తగిలి ఇక్కడికి వస్తారు,
అప్పుడు మీరు ట్రీట్మెంట్ చేయాలి. ఏ రకంగా మీరు ట్రీట్మెంట్ చేయగలరు? ఫస్ట్ ఆయన్ని అడుగుతాము ఈ గాయం ఎలా అయ్యింది మొత్తం తెలుసుకున్న తర్వాత ఆయనకి దాన్ని క్లీన్ చేసిన తర్వాత డాక్టర్ దగ్గర పంపిస్తాము. సార్ చూసి మెడిసిన్స్ అవి రాస్తారు, దాని ప్రకారం ఆయనకి ఇస్తాం. ఇప్పుడు ఒక జ్వరంతో ఉన్నటువంటి వ్యక్తి వస్తారు మీ దగ్గరికి, జ్వరము ఎంత ఉండాలి, నార్మల్గా ఎంత ఉండాలి, హై రేంజ్లో ఎంత ఉండాలి? జ్వరం ఉంది అని అంటే ఎంతలో ఉండాలి? 99 నుంచి ఉంటే 102, 103 అలా ఉంటే హై ఫీవర్ అన్నారు సార్. నార్మల్గా 100, 99 అలా ఉంటే నార్మల్గా ఫీవర్ ఉన్నట్టు. నువ్వు హాస్పిటల్కి దేనికి వచ్చావు? సూది వేయించుకోం, కుక్క గరిచింది సార్. కుక్క గరిస్తే సూది వేయించుకోవడానికి వచ్చావా? వేయించుకున్నావా? ఇప్పుడు వేస్తానండి మేడం. కుక్క ఎక్కడ గరిచింది? ఆడ మా ఊర్లో గరిచింది. మీది చింగరాయకొండ. చింగరాయకొండ నుంచి వచ్చావా? ఎక్కడ గడిచింది? ఇక్కడ పిర్రను గడిచింది సార్. ఎప్పుడు కలిసింది అది? కలిసి 2 రోజులు అవుతుంది. మరి 2 రోజుల నుంచి ఎందుకు రాలేదు? చాలా నేను రాలా. ఆడ ఆటోలు దొరకలేదు, ఆడ అన్ని ఆటోలు వచ్చేవి కావు సార్. ఇప్పుడు ఇక్కడ నర్సులు వాళ్ళు ఇంజక్షన్ వేస్తా ఉన్నారా? వేస్తానన్నారు. బాగానే చూసుకుంటున్నారా?